ఇప్పుడు అంతా 10K స్టెప్స్ చేయాలి, 7K స్టెప్స్ చేయాలి. మరి షుగర్ పేషెంట్స్ ఇన్ని స్టెప్స్ చేయొచ్చా? చేసినా కూడా 10K స్టెప్స్ అంటే అది ఈజీలీ అచీవబుల్ లాగా అనిపించదు. మరి అంత టైం ఎలా స్పెండ్ చేస్తారు? స్టెప్స్ అంటే యూజువలీ కంప్లీట్గా కార్డియో అంటే ఏంటంటే నేను మీకు ఇందాక చెప్పినట్టు వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ ఇవన్నీ కార్డియో కింద వస్తాయి అన్నమాట. సో ఇవన్నీ కంటే ఇప్పుడు మనం ఎవ్రీడే అయితే స్విమ్ చేయలేము, ఎవ్రీడే అయితే సైక్లింగ్ చేయలేము. అండ్ ఒక 50 years వాళ్ళకి ఇదంతా మనం చెప్పలేము. వాళ్ళకి బేసిక్గా చెప్పేది, కామన్గా చెప్పేది వాకింగే. సో నడవడం ఎలా చెప్తామంటే రోజుకి ఒక 10,000 స్టెప్స్ చేయండి అని చెప్తాం. సో అది ఒకటేసారి అయితే అందరికీ అచీవబుల్ కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బాడీ టైపింగ్ ఉంటుంది, వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క కెపాసిటీ ఉంటుంది. సో అలాంటప్పుడు మనం దాన్ని స్ప్లిట్ చేసుకోవచ్చు. అంటే సపోజ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్నారనుకోండి, లేదా బ్రేక్ఫాస్ట్ తినే ముందు కొందరు ఎర్లీ మార్నింగ్ వాకింగ్స్ అలవాటు ఉంటాయి. సో అప్పుడు జస్ట్ ఒక 1/2 hour చేయండి. ఆ 1/2 hourకి ఈజీగా మీరు 2,500, ఒక్కొక్కరి కెపాసిటీ బట్టి 2,000 to 2,500 ఈజీగా చేయగలుగుతారు. వాళ్ళు 3,000 కూడా చేయగలుగుతారు కొంచెం బాగా నడిచే వాళ్ళు. తర్వాత లంచ్ టైం తర్వాత ఒక 10 to 15 minutes వాక్ చేయండి. అక్కడ ఒక 1,500 to 2,000 స్టెప్స్ కవర్ అవుతాయి. ఈ మీన్ వైల్ త్రూ అవుట్ ద డే మీరు ఏదైనా ఫోన్ మాట్లాడినా, ఇంట్లో వాళ్ళతో ఎవరితోనైనా మాట్లాడినా వాక్ చేస్తూ మాట్లాడండి. అక్కడ ఒక 2,000-3,000 స్టెప్స్ అవుతాయి. మనకు తెలియకుండానే ఆల్మోస్ట్ 8,000 to 9,000 స్టెప్స్ అవుతాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే మైండ్ఫుల్, అవన్నీ మనం మైండ్ఫుల్ డూయింగ్లా చేస్తూ ఉంటే ఈజీగా వాళ్ళు కవర్ చేయగలుగుతారు. లేదు కెపాసిటీ తక్కువ ఉంది, లేదు వాళ్ళకి వేరే షుగర్తో పాటు వేరే ఇష్యూస్ అంటే హార్ట్ ఇష్యూస్ అట్లా ఏమైనా ఉన్నాయి, అందరూ 10,000 చేయాలని ఏం లేదు. బేసికలీ ఒక 5,000తో స్టార్ట్ చేసి స్లోగా 7,000 అని అట్లా చిన్న చిన్న గోల్స్ పెడుతూ అలా పెంచుతూ పోతే